హాయ్ ఫ్రెండ్స్, ఎంసీయూ టైమ్ లైన్ లోనే మేజర్ ఈవెంట్ అయిన ఇన్ఫినిటీ వార్ ని ఈ ఎపిసోడ్ లో యాజ్ ఇట్ ఈస్ గా చూడబోతున్నాం. ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతూ టైమ్ లైన్ లోనే అత్యద్భుత ఘట్టానికి తెరలేపే అనంతమణుల వేటతో కొనసాగే ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేస్తారు అని ఆశిస్తున్నాం. ఇంకా లేట్ చేయకుండా స్పాయిలర్ అలర్ట్ తో ఎంసీయూ పార్ట్ 9 లోకి వెళ్ళిపోదాం. థానోస్ తను ఇప్పటి వరకు ఇన్ఫినిటీ స్టోన్స్ ని చేజిక్కించుకోవడానికి తన దగ్గర ఉన్న వాళ్ళందరితో చేయించిన ప్రయత్నాలన్నీ విఫలమవడంతో తనంతట తానే ఇప్పుడు ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం వేట మొదలు పెడతాడు. గార్డియన్స్ ఆఫ్ ద గెలాక్సీ రోనన్ నుంచి క్సాండార్ ని కాపాడి పవర్ స్టోన్ ని క్సాండార్ పై ఉంచారు అని తెలుసుకున్న థానోస్ క్సాండార్ ని డిస్ట్రాయ్ చేసి పవర్ స్టోన్ ని చేజిక్కించుకుంటాడు. తరువాత స్పేస్ స్టోన్ కోసం యాస్గార్డ్ డిస్ట్రాయ్ అయి ఎర్త్ వైపు పైన అవుతున్న యాస్గార్డియన్స్ రెఫ్యూజీ వెసల్ పై అటాక్ చేస్తాడు. అప్పటికే దెబ్బపై దెబ్బతిన్న థార్ మెంటల్ గా రెడీగా లేకపోవడంతో థానోస్ చేతిలో తనకి ఓటమే ఎదురవుతుంది. స్పేస్ స్టోన్ ఉన్న టెసరాక్ట్ యాస్గార్డ్ తో పాటే డిస్ట్రాయ్ అయింది అని థార్ అంటే థానోస్ ని మాటల్లో పెట్టి హల్క్ తో అటాక్ చేయిద్దాం అనుకున్న లోకి యాస్గార్డ్ డిస్ట్రాయ్ అవడానికి ముందు తను తీసుకున్న టెసరాక్ట్ ని థానోస్ కి చూపిస్తాడు. వాళ్ళు అనుకున్నట్టుగానే హల్క్ థానోస్ పై అటాక్ చేసినప్పటికీ స్టోన్ ని యూజ్ చేయకుండానే థానోస్ హల్క్ ని ఈజీగా ఓడిస్తాడు. హ్యామ్డల్ థానోస్ గురించి ఎర్త్ మీద ఉన్న సూపర్ హీరోస్ ని వార్న్ చేయడానికి హల్క్ ని తన దగ్గరున్న డార్క్ మ్యాజిక్ తో ఎర్త్ మీదకి పంపిస్తాడు. థానోస్ హ్యామ్డల్ ని చంపేస్తాడు. థానోస్ ని మభ్యపెట్టి మిస్చీవియస్ అయిన లోకి ఏదో చేద్దాం అని ట్రై చేసినప్పటికీ తన దగ్గరున్న స్టోన్స్ ని యూజ్ చేసి థానోస్ ఈసారి రెసరెక్ట్ అవ్వడానికి వీలు లేకుండా లోకిని చంపేస్తాడు. థార్ ని మాత్రం చంపకుండా వదిలేసి వాళ్ళున్న షిప్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేసి తనకి లాయల్ సర్వెంట్స్ అయిన తన చిల్డ్రన్ తో ఎర్త్ మీద ఉన్న మిగతా 2 స్టోన్స్ ని తీసుకురమ్మని అడుగుతాడు. హ్యామ్డల్ డార్క్ మ్యాజిక్ తో ఎర్త్ పైకి పంపించబడిన హల్క్ బ్లీకర్ స్ట్రీట్ లోని న్యూయార్క్ శాంక్టమ్ పై క్రాష్ అయి అక్కడే ఉన్న వాంగ్ అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ని థానోస్ వచ్చేస్తున్నాడు అని వార్న్ చేస్తాడు. దాంతో డాక్టర్ స్ట్రేంజ్ పెప్పర్ తో పెళ్లికి సిద్ధమవుతున్న టోనీ స్టార్క్ ని థానోస్ ని ఆపడానికి రిక్రూట్ చేసుకుంటాడు. న్యూయార్క్ బ్యాటిల్ తర్వాత తను ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న థ్రెట్ థానోస్ రూపంలో రాబోతుంది అని తెలుసుకున్న టోనీ స్టార్క్ థానోస్ అనుకున్న పని సాధించడానికి తనకి 6 ఇన్ఫినిటీ స్టోన్స్ కావాలంటే మన దగ్గరున్న ఈ టైమ్ స్టోన్ ని మనం డిస్ట్రాయ్ చేద్దాం అని అంటే దానికి డాక్టర్ స్ట్రేంజ్ ఒప్పుకోడు. దాంతో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ తో వాళ్ళిద్దరికి క్లాష్ అయినప్పటికీ అప్పటికే బ్యానర్ వార్న్ చేసినట్టుగానే థానోస్ బ్లాక్ ఆర్డర్ ఆర్మీలో ప్రైమ్ మెంబర్స్ అయిన ఎబోనీ మావ్ అండ్ కల్ అబ్సిడియన్ స్ట్రేంజ్ దగ్గరున్న టైమ్ స్టోన్ ని రిట్రీవ్ చేసుకోవడానికి న్యూయార్క్ లో దిగుతారు. మీ అర్థం పర్థం లేని జీవితాలకి ఒక అందమైన ముగింపుని థానోస్ ఇవ్వబోతున్నాడు. దానికోసం మీ దగ్గరున్న స్టోన్ మాకు కావాలి అని మావ్ అడిగితే నువ్వు చెప్పే సోది కబుర్లు వినే ఓపిక మాకు లేదు, నీ తట్టబొట్ట సర్దుకుని ఇక్కడి నుంచి దొబ్బై అని టోనీ అండ్ స్ట్రేంజ్ అనడంతో వాళ్ళందరి మధ్య ఫైట్ మొదలవుతుంది. బ్యానర్ ఎంత ట్రై చేసినప్పటికీ హల్క్ బయటికి రాకపోవడంతో కల్ తో ఒంటరిగా ఫైట్ చేస్తున్న టోనీకి స్పైడీ నుంచి హెల్ప్ దొరుకుతుంది. ఫీల్డ్ ట్రిప్ నుంచి స్కూల్ బస్ లో రిటర్న్ అవుతున్న పీటర్ మ్యాన్ హ్యాటన్ బ్రిడ్జ్ పై నుంచి క్యూ షిప్ ని చూడడంతో ఫైట్ లో జాయిన్ అవుతాడు. తనెంత ట్రై చేసినా స్ట్రేంజ్ నుంచి స్టోన్ ని ఎక్స్ట్రాక్ట్ చేయలేను అనుకున్న మావ్ స్టోన్ తో సహా స్ట్రేంజ్ ని కూడా షిప్ లోకి తీసుకువెళ్లిపోతుంటే స్టార్క్ చెప్పిన మెజిషియన్ ని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న స్పైడీ కూడా షిప్ లోకి బీమ్ అవుతాడు. వాంగ్ హెల్ప్ చేయడంతో కల్ నుంచి తప్పించుకున్న స్టార్క్ హై ఆల్టిట్యూడ్ కి రీచ్ అయిన స్పైడీని కాపాడడానికి తన కోసం అంతకు ముందే తను డిజైన్ చేసిన ఐరన్ స్పైడీ సూట్ ని డిప్లాయ్ చేయిస్తాడు. స్పైడీని కాపాడి తనని ఇంటికి పంపించేశాను అనుకున్న స్టార్క్ ఆ షిప్ లోకి వెళ్ళినప్పటికీ తనకు తెలియకుండా స్పైడీ కూడా అదే షిప్ లోకి బోర్డ్ అవుతాడు. అది తెలుసుకున్న స్టార్క్ మొదట కంగారు పడినప్పటికీ స్పైడీ తనకి హెల్ప్ చేస్తాను అని కన్విన్స్ చేయడంతో వాళ్ళిద్దరూ కలిసి మావ్ ని స్పేస్ లోకి వదిలేసి స్ట్రేంజ్ ని కాపాడతారు. ఇంటికి తిరిగి వెళ్దాము, షిప్ ని కంట్రోల్ చేయగలవా అని స్ట్రేంజ్ స్టార్క్ ని అడిగితే స్టోన్ కోసం వాళ్ళు మళ్లీ తిరిగి వస్తే న్యూయార్క్ బ్యాటిల్లో జరిగిన విధ్వంసమే మళ్లీ జరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ మనమే వాళ్ళ ప్లానెట్ కి వెళ్లి వాళ్ళ పైన అటాక్ చేస్తే అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి మనం విన్ అయ్యే అవకాశం ఉంటుంది అని స్టార్క్ స్ట్రేంజ్ ని కన్విన్స్ చేయడంతో వాళ్ళ ముగ్గురు కలిసి ఆ క్యూ షిప్ లో థానోస్ హోమ్ ప్లానెట్ అయిన టైటాన్ వైపు వెళ్తూ ఉంటారు. స్ట్రేంజ్ స్టార్క్ ప్లాన్ కి ఒప్పుకున్నప్పటికీ ఆ స్టోన్ ని కాపాడే ప్రయత్నంలో వాళ్ళిద్దరూ చనిపోయే పరిస్థితి ఏర్పడినా దానిని తను లెక్క చేయను అని చెప్తాడు. థానోస్ అడిగినట్టుగా స్టోన్స్ ని రిట్రీవ్ చేయడానికి బ్లాక్ ఆర్డర్ లో ప్రైమ్ మెంబర్స్ అండ్ థానోస్ చిల్డ్రన్ అయిన మావ్ అండ్ కల్ టైమ్ స్టోన్ ని రిట్రీవ్ చేయడానికి న్యూయార్క్ పై అటాక్ చేస్తే ప్రాక్సిమా మిడ్ నైట్ అండ్ కోవస్ గ్లైవ్
మైండ్ స్టోన్ ని రిట్రీవ్ చేయడానికి స్కాట్లాండ్ లో వాండా అండ్ విజన్ పై అటాక్ చేస్తారు. వాళ్ళు చేసిన అంబుష్ లో విజన్ సివియర్ గా ఇంజ్యూర్ అవడంతో వాండాని అక్కడి నుంచి తప్పించుకోమని విజన్ అడిగినప్పటికీ నువ్వు నన్ను ముందుగా అడిగినట్టుగానే నేను నీతోనే ఉంటాను అని వాండా వాళ్ళతో ఫైట్ చేయడానికి రెడీ అవుతుంది. కానీ న్యూయార్క్ లో జరిగిన ఫైట్ గురించి, థానోస్ గురించి బ్యానర్ ఆల్రెడీ కెప్టెన్ ని వార్న్ చేసి ఉంచడంతో సొకోవియా అకార్డ్స్ వైలేషన్ తర్వాత ఫ్యూజిటివ్స్ గా పరారీలో ఉన్న కెప్టెన్, బ్లాక్ విడో అండ్ ఫాల్కన్ వాళ్ళ మీద అటాక్ చేయడంతో అవుట్ నంబర్డ్ అయిన ప్రాక్సిమా అండ్ గ్లేవ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవుతారు. వాండా అండ్ విజన్ ని సేవ్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్దాం కెప్టెన్ అని విల్సన్ అడిగితే, అల్ట్రాన్ ని ఆపిన తర్వాత అవెంజర్స్ హెచ్క్యూనే తన హోమ్ గా ఫీల్ అవుతున్నాను అని టోనీతో చెప్పిన కెప్టెన్ ఇంటికి తిరిగి వెళ్దాం అని అంటాడు. అప్పటికే పాలిటిక్స్ తో విసిగిపోయిన రోడీ, వీళ్ల కోసమే అక్కడ ఎదురు చూస్తున్న బ్యానర్ వీళ్లతో రీగ్రూప్ అవడంతో వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ ఏం చేయాలా అని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వాండాకున్న ఎబిలిటీస్ తో ఆ స్టోన్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు అని విజన్ అంటే, అలా చేస్తే దానితో పాటు నువ్వు కూడా చనిపోతావు, కాబట్టి నేను అది చేయను అని వాండా అంటుంది. స్టోన్ ని విజన్ నుంచి వేరు చేసినప్పటికీ కాంప్లెక్స్ కాన్స్ట్రక్ట్ అయిన విజన్ మైండ్ లో ఇంకా మంచి క్వాలిటీస్ మిగిలే ఉంటాయి అని బ్యానర్ అనడంతో అలా చేయడానికి వీలయ్యే టెక్నాలజీ ఎక్కడుందా అని వాళ్ళందరూ అనుకుంటుంటే కెప్టెన్ తనకొక ప్లేస్ తెలుసని చెప్తాడు. అదే వకాండా. ఇదిలా ఉంటే థానోస్ ఆస్గార్డ్ వెసల్ పై అటాక్ చేసినప్పుడు వాళ్ళు పంపించిన డిస్ట్రెస్ సిగ్నల్ ని ఆన్సర్ చేయడానికి గార్డియన్స్ ఆఫ్ ద గ్యాలక్సీ డిస్ట్రాయ్ అయిన ఆస్గార్డ్ లొకేషన్ నుంచి 22 జెమ్ పాయింట్స్ అవేలో ఉన్న ఆ షిప్ లొకేషన్ కి వెళ్ళినప్పటికీ అక్కడ సర్వైవర్ గా థార్ ఒక్కడే వాళ్ళకి దొరకడంతో తనని షిప్ లోకి తీసుకుని మ్యాంటిస్ తో మెలకువ వచ్చేలా చేసిన తరువాత థార్ వాళ్ళకి థానోస్ గురించి చెప్తాడు. స్పేస్ అండ్ పవర్ స్టోన్ ని థానోస్ ఎక్వైర్ చేసుకున్నాడని, టైమ్ అండ్ మైండ్ స్టోన్ ఎర్త్ పైన అవెంజర్స్ దగ్గర సేఫ్ గా ఉన్నాయని, ఇంకా సోల్ స్టోన్ ఎక్కడుందో ఎవరికీ తెలియదు కాబట్టి కలెక్టర్ దగ్గరున్న రియాలిటీ స్టోన్ ని తీసుకోవడానికి తను ఇప్పుడు ఖచ్చితంగా నోవేర్ కి వెళ్తాడు అని థార్ వాళ్ళతో చెప్తాడు. అయితే మనం ఇప్పుడు నోవేర్ కి వెళ్దాం అని గమోరా అంటే థార్ మాత్రం థానోస్ ని చంపగలిగే వెపన్ ని చేజిక్కించుకోవడానికి నెడివెలేర్ కి వెళ్ళాలి అని అంటాడు. రాకెట్ అక్కడున్న వాళ్ళు రెండుగా స్ప్లిట్ అయి ఎవరికి నచ్చిన చోటికి వాళ్ళు వెళ్ళొచ్చు అని చెప్పడంతో థార్, గ్రూట్ అండ్ రాకెట్ నెడివెలేర్ కి వెళ్తే క్విల్, గమోరా, మ్యాంటిస్ అండ్ డ్రాక్స్ థానోస్ ని ఆపడానికి నోవేర్ కి బయలుదేరతారు. దారి మధ్యలో గమోరా థానోస్ కి కావాల్సిన ఒక ముఖ్యమైన విషయం తనకు మాత్రమే తెలుసని పీటర్ కి చెప్తుంది. ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టుగా కాకుండా థానోస్ కి వాళ్లే పట్టుబడేలా ఉంటే అవకాశం దొరికినప్పుడు పీటర్ తో తనని చంపేయమని, అలా తను చేస్తాను అని పీటర్ కి ఎంతో ఇష్టమైన తన మదర్ మీద తనకి ప్రామిస్ చేయమని గమోరా అడుగుతుంది. ఇష్టం లేకపోయినా పీటర్ దానికి ఒప్పుకుంటాడు. నోవేర్ కి రీచ్ అయిన తర్వాత థానోస్ కలెక్టర్ ని ఇంట్రాగేట్ చేస్తూ ఉండడం చూసిన వాళ్ళు తన పైన ఎలా అటాక్ చేయాలో ప్లాన్ చేసుకుంటుంటే గమోరా తనపై దాడి చేసి థానోస్ ని చంపేస్తుంది. థానోస్ ని చంపేసినప్పటికీ తనని అడాప్ట్ చేసుకున్న థానోస్ పై అంతో ఇంతో ప్రేమ ఉన్న గమోరా తన కోసం ఏడుస్తూ ఉంటే అదంతా ఒక మాయ అని గమోరాతో సహా అక్కడ ఉన్న వాళ్ళందరికీ వాస్తవాన్ని పరిచయం చేస్తూ థానోస్ ప్రత్యక్షం అవుతాడు. రియాలిటీ స్టోన్ ని అప్పటికే చేజిక్కించుకుని నోవేర్ ని ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ చేశాను అన్నట్టుగా అప్పటి వరకు తను ప్రొజెక్ట్ చేసిన ఇల్యూజన్ పై తెరతీస్తూ గమోరాతో అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్న థానోస్ పై పీటర్ అటాక్ చేయడానికి వస్తూ ఉంటే గమోరా తనని చంపమని అంటుంది. పీటర్ అండ్ గమోరా ఒకరినొకరు ఎంతగా ప్రేమించుకున్నారో మొదటిసారిగా ఒకరికి ఒకరు చెప్పుకున్న తర్వాత పీటర్ తను ప్రామిస్ చేసినట్టుగానే గమోరాని చంపడానికి సిద్ధపడతాడు. కానీ అక్కడున్న రియాలిటీని కంట్రోల్ చేస్తుంది నేను అన్నట్టుగా థానోస్ పీటర్ చేతిలో ఉన్న గన్నని మాయం చేస్తూ గమోరాతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గమోరాతో తన షిప్ పైకి తిరిగి వెళ్లిన థానోస్ సోల్ స్టోన్ ఎక్కడుందో చెప్పమని గమోరాని అడిగితే తనకు తెలియదని అంటుంది. గమోరా అబద్ధం చెప్తుంది అని థానోస్ కు తెలుసు కాబట్టి తన దగ్గర నుంచి నిజాన్ని రాబట్టడం కోసం నెబ్యులాని టార్చర్ చేస్తాడు. చిన్నప్పటి నుంచి కాంపిటేటివ్ స్పిరిట్ తో పెరిగిన వాళ్ళిద్దరూ ఈగో ప్లానెట్ పై వాళ్ళ మధ్య ఉన్న వాల్స్ ని బ్రేక్ చేస్తూ సిస్టర్స్ గా మారి ఉండడంతో సోల్ స్టోన్ ని గివప్ చేయడానికంటే తనని తాను సాక్రిఫైస్ చేసుకోవడానికి కూడా సిద్ధపడిన గమోరా నెబ్యులా పడుతున్న పెయిన్ ని చూసి తట్టుకోలేక సోల్ స్టోన్ ఎక్కడుందో థానోస్ కి చెప్పేస్తుంది. యూనివర్స్ లోనే సెలెస్టియల్స్ ఎగ్జిస్టెన్స్ కి స్థానమైన ఒక లొకేషన్ లో ఉన్న వార్మియర్ అనే బ్యారన్ ప్లానెట్ లో ఉంది అని గమోరా థానోస్ కి చెప్పడంతో సోల్ స్టోన్ ని చేజిక్కించుకోవడానికి థానోస్ గమోరాతో స్పేస్ స్టోన్ ని యూజ్ చేసి ఆ ప్లానెట్ కి టెలిపోర్ట్ అవుతాడు. థానోస్ వెళ్లిపోయిన కొంత సమయానికి నెబ్యులా అక్కడి నుంచి తప్పించుకుని
తనని టైటాన్ ప్లానెట్ పై కలవమని గార్డియన్స్ కి మెసేజ్ పంపిస్తుంది. ఆ మెసేజ్ ని రిసీవ్ చేసుకున్న గార్డియన్స్ టైటాన్ ప్లానెట్ పైకి వెళ్తే అప్పుడే క్యూ షిప్ తో అక్కడ క్రాష్ అయిన స్పైడీ, డాక్టర్ స్ట్రేంజ్ అండ్ ఐరన్ మ్యాన్ ని చూడడంతో వాళ్ళు థానోస్ కి సంబంధించిన వాళ్ళు అనుకుని డ్రాక్స్, క్విల్ అండ్ మ్యాంటేస్ వాళ్ళపై దాడి చేస్తారు. కాసేపు కన్ఫ్యూజన్ లో కొట్టుకున్న తర్వాత వాళ్ళందరూ థానోస్ కి అగేన్స్ట్ గా ఉన్నారు అని వాళ్ళు రియలైజ్ అవడంతో వాళ్ళందరూ ఒకటిగా కలిసి థానోస్ ని ఓడించడానికి కావాల్సిన బ్యాటిల్ స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అదే టైంలో తన దగ్గర ఉన్న టైమ్ స్టోన్ ని యూజ్ చేసి 1,40,06,05 ఆల్టర్నేట్ ఫ్యూచర్ టైమ్ లైన్స్ ని చూసిన డాక్టర్ స్ట్రేంజ్ కి ఈ యూనివర్స్ లో థానోస్ ని ఆపడానికి వాళ్ళు తీసుకునే డెసిషన్స్ వలన క్రియేట్ అయ్యే ఆ ఆల్టర్నేట్ టైమ్ లైన్స్ లో కేవలం ఒక దాంట్లో మాత్రమే వాళ్ళు గెలవడానికి అవకాశం ఉంది అని తెలుసుకుంటాడు. ఇంకా వాళ్ళు థానోస్ ని ఆపడానికి కావలసిన బ్యాటిల్ స్ట్రాటజీని ఫామ్ చేసుకుని తన కోసం ఆ ప్లానెట్ పై ఎదురు చూస్తూ ఉంటారు. గమోరాతో వార్మియర్ కి రీచ్ అయిన థానోస్ కి ఆ సోల్ స్టోన్ ని ఎలా చేజిక్కించుకోవచ్చో గైడ్ చేసే ఒక మిస్టిక్ బీయింగ్ ఎదురుపడతాడు. తనే రెడ్ స్కల్. 1945లో న్యూయార్క్ పై అటాక్ చేయబోతూ కెప్టెన్ అడ్డుపడడంతో టెసరాక్ట్ ని పట్టుకున్న రెడ్ స్కల్ దాని చేత కర్స్ చేయబడి బ్యారన్ ప్లానెట్ అయిన ఈ వార్మియర్ పైకి విసిరేయబడతాడు. అప్పటి నుంచి తను ఆ సోల్ స్టోన్ ని వెతుక్కుంటూ వచ్చే వాళ్ళకి ఏం చేస్తే ఆ స్టోన్ దక్కుతుందో చెప్పే ఒక గైడ్ లా ఆ ప్లానెట్ పైనే ఉండిపోతాడు. ఇన్ఫినిటీ స్టోన్స్ లో సోల్ స్టోన్ కి ప్రత్యేక స్థానం ఉందని, ఆ స్టోన్ ని దక్కించుకోవాలి అని అనుకునే వాళ్ళకి దాని పవర్ ని అర్థం చేసుకోవడం కోసం ఆ స్టోన్ సాక్రిఫైస్ ని డిమాండ్ చేస్తుందని, దానిని దక్కించుకోవడానికి నీకు బాగా ఇష్టమైన దాన్ని వదులుకోవాల్సి వస్తుంది. ఎ సోల్ ఫర్ ఎ సోల్ అని రెడ్ స్కల్ థానోస్ తో చెప్తాడు. అది విన్న గమోరా నవ్వుతుంది. యూనివర్స్ లో బ్యాలెన్స్ ని తీసుకురావాలి అంటూ థానోస్ ప్లానెట్ తర్వాత ప్లానెట్ పై అటాక్ చేసి అక్కడ ఉన్న జనాల్ని చంపుతూ ప్రాణాలను తీసుకోవడమే తప్ప తనెప్పుడు దేనిని సాక్రిఫైస్ చేయలేదని, ఎందుకంటే తను తన గోల్ ని తప్ప దేనిని ప్రేమించలేదు అని గమోరా అంటుంది. కానీ గమోరాకి తెలియని విషయం ఏంటంటే తన గోల్ ని నెరవేర్చుకోవడానికే గమోరాని అడాప్ట్ చేసుకుని ఒక బ్రూటల్ అసాసిన్ గా థానోస్ తనని ట్రైన్ చేసినప్పటికీ అడాప్ట్ చేసుకున్న గమోరాని థానోస్ తన సొంత కూతుర్లానే ప్రేమిస్తాడు. అదే విషయాన్ని గమోరాకి అర్థమయ్యేలా చెప్తూ తన డెస్టినీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి తనని సాక్రిఫైస్ చేయడానికి కూడా వెనకాడను అని అంటూ థానోస్ గమోరాని ఆ పిట్ఫాల్ లోకి తోసేస్తాడు. దాంతో గమోరా చనిపోతుంది. సోల్ స్టోన్ థానోస్ కి దక్కుతుంది. తన దగ్గర ఇప్పుడు 4 స్టోన్స్ ఉన్నాయి. స్పేస్ స్టోన్ ని చేజెక్కించుకున్న తర్వాత ఎర్త్ మీద ఉన్న రెండింటిని తీసుకుని తన హోమ్ ప్లానెట్ అయిన టైటాన్ పైకి తీసుకురమ్మని థానోస్ తన బ్లాక్ ఆర్డర్ ఆర్మీతో చెప్పి ఉంచడంతో వాళ్ళు ఆ స్టోన్స్ తో అక్కడికే వస్తారు అనుకుని థానోస్ టైటాన్ పైకి తిరిగి వస్తాడు. కానీ తను ఊహించిన విధంగా అక్కడ డాక్టర్ స్ట్రేంజ్ తనకి స్వాగతం పలుకుతాడు. స్టోన్స్ ని చేజెక్కించుకున్న తర్వాత థానోస్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవడానికి అన్నట్టు స్ట్రేంజ్ తనని మాటల్లో ఉంచితే మిగిలిన వాళ్ళు ఇంతకు ముందు ప్లాన్ చేసుకున్నట్టుగానే థానోస్ పై అటాక్ చేస్తారు. వాళ్ళ మధ్య అలా చాలాసేపు ఫైట్ జరుగుతూ ఉంటుంది. ఇదే టైంలో థానోస్ ని ఆపడానికి తనకు ఒక కొత్త వెపన్ కావాలనుకున్న థార్ తన పాత వెపన్ అయిన మ్యోల్నీర్ క్రియేట్ చేయబడిన నిడవిలేర్ కి గ్రూట్ అండ్ రాకెట్ తో చేరుకుంటున్న టైంలో థార్ తో మాట్లాడిన రాకెట్ థార్ కి తను కాంట్రాక్సియాలో దొంగతనం చేసిన ఆర్టిఫిషియల్ ఐని ఇస్తాడు. ఎంతో ఆశతో నిడవిలేర్ కి చేరుకున్న థార్ కి చేదు వార్త ఎదురవుతుంది. చివరి దశలో ఉన్న ఒక న్యూట్రాన్ స్టార్ చుట్టూ క్రియేట్ చేయబడిన ఫోర్జ్ లో ఉండే డ్వార్ఫ్స్ లో ఒక ఈట్రీన్ తప్ప మిగిలిన వాళ్ళందరినీ థానోస్ చంపేసి ఇన్ఫినిటీ స్టోన్స్ ని హార్నెస్ చేయగలిగే ఒక గాంట్లెట్ ని ఈ ట్రీ చేత థానోస్ క్రియేట్ చేయించుకుని ఈ ట్రీ చేతుల్ని కూడా తీసేశాడు అని థార్ తెలుసుకుంటాడు. తన వాళ్ళందరూ చనిపోవడం చూసిన ఏ ట్రీ ఆస్గార్డ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడంలో ఫెయిల్ అయింది అని అంటే థార్ ఆస్గార్డ్ ఆల్రెడీ డిస్ట్రాయ్ అయిందని చెప్తాడు. కానీ థానోస్ ని చంపడానికి కావలసిన వెపన్ ని తనకి క్రియేట్ చేసిస్తే తను థానోస్ ని ఆపుతాను అని థార్ చెప్పడంతో బైఫ్రాస్ట్ ను కూడా సమ్మన్ చేయగలిగే పవర్ ఉన్న ఆస్గార్డ్ లోని గ్రేటెస్ట్ వెపన్ అయిన స్టార్మ్ బ్రేకర్ ని క్రియేట్ చేస్తాను, కానీ ఫోర్జ్ షట్ డౌన్ అయి ఉంది కాబట్టి దానిని రీస్టార్ట్ చేయాలి అని ఏ ట్రీ చెప్పడంతో రాకెట్ హెల్ప్ తీసుకుని థార్ దానిని రీస్టార్ట్ చేసినప్పటికీ మెకానిజం క్రిపుల్ అయి ఐరిస్ క్లోజ్ అవడంతో యాక్స్ ని తయారు చేయడానికి మళ్లీ వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది. యాక్స్ లేకుండా థానోస్ ని ఎదుర్కోవడం అంటే చావుని కొని తెచ్చుకోవడం అని థార్ కి తెలుసు కాబట్టి యాక్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన మెటల్ హీట్ అయ్యేంత వరకు తను ఐరిస్ ని ఓపెన్ చేసి పట్టుకోవడానికి సిద్ధపడతాడు. థార్ ఐరిస్ ని ఓపెన్ చేయడంతో ఏ ట్రీ
యాక్స్ ని క్రియేట్ చేసినప్పటికీ న్యూట్రాన్ స్టార్ ఫుల్ ఫోర్స్ ని తీసుకున్న థార్ ఆ ఇంపాక్ట్ లో కొలాప్స్ అవుతాడు. యాక్స్ కి కావాల్సిన హ్యాండిల్ ని వెతికే టైం లేదని తెలుసుకున్న గ్రూట్ తనే హ్యాండిల్ ని ఇవ్వడంతో థానోస్ ని చంపడానికి కావాల్సిన వెపన్ థార్ కి దక్కుతుంది. అదే స్టార్మ్ బ్రేకర్. స్పేస్ లో ఇలా ఉంటే ఇదే టైంలో ఎర్త్ మీద విజన్ నుంచి మైండ్ స్టోన్ ని సపరేట్ చేయడానికి వకాండా చేరుకున్న టీం కి సొకోవియా అకార్డ్స్ కాన్ఫ్లిక్ట్ తర్వాత వకాండాలోనే దాదాపు 2 సంవత్సరాలుగా రికవర్ అవుతూ వకాండా విలేజర్స్ తో ఇప్పుడు వైట్ వోల్ఫ్ గా పిలువబడుతున్న బక్కీ బాన్స్ ఏకేఏ వింటర్ సోల్జర్ తో సహా వకాండన్ కింగ్ అయిన టెచెల్లా వాళ్ళకి స్వాగతం పలుకుతాడు. విజన్ ని ఎగ్జామిన్ చేసిన షూరి స్టోన్ ని విజన్ నుంచి సపరేట్ చేయడానికి తనకి వీలైనంత సమయం కావాలని అడుగుతుంది. ఆ స్టోన్ ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన ప్రాక్సిమా అండ్ గ్లేవ్ మావ్ వెళ్లిపోయిన తర్వాత మిగిలిపోయిన కల్ అబ్సిడియన్ తో రీగ్రూప్ అయి అదే టైంలో ఆ స్టోన్ ని మళ్లీ రిట్రీవ్ చేసుకోవడానికి వకాండాపై అటాక్ చేస్తారు. షూరి విజన్ నుంచి స్టోన్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తుంటే తనకి తోడుగా వాండా అక్కడే ఉండడంతో ఆ స్టోన్ థానోస్ కి దక్కకుండా ఆపడం కోసమే అక్కడ అసెంబుల్ అయిన కెప్టెన్, వార్ మెషిన్, ఫాల్కన్, బ్లాక్ విడో హల్క్ గా మారలేకపోవడంతో హల్క్ బస్టర్ ని యూజ్ చేస్తున్న బ్రూస్ బ్యానర్, వకాండన్ వైబ్రేనియం ఆర్మ్ తో రెడీ అయిన వింటర్ సోల్జర్, ఇంకా వకాండన్ ఫోర్సెస్ అయిన బ్లాక్ ప్యాంథర్, డోరా మిలాజే, కింగ్స్ గార్డ్, బోర్డర్ ట్రైబ్ అండ్ జబారీ కూడా థానోస్ ఆర్మీతో తలపడడానికి వకాండన్ బ్యాటిల్ ఫీల్డ్ లో అసెంబుల్ అవుతారు. స్టోన్ ని రిట్రీవ్ చేయడానికి ట్రై చేసి ఫెయిల్ అయిన ప్రాక్సిమా అండ్ గ్లేవ్ ఈసారి కల్తో కలిసి ఫుల్ ఫోర్స్ తో వకాండాపై అటాక్ చేయడంతో ఇరు వర్గాల మధ్య పోరు హోరుగా సాగి అక్కడ బ్యాటిల్ తారాస్థాయికి చేరుతుంది. వీళ్ళు ఎంతగా ట్రై చేసినప్పటికీ బ్యానర్ హల్క్ గా మారకపోవడం, వాండా విజన్ కి తోడుగా ఉంటూ ఫీల్డ్ లో లేకపోవడంతో నలువైపులా చుట్టుముడుతున్న థానోస్ ఆర్మీతో ఫైట్ చేయడానికి ఫీల్డ్ లో ఉన్న వారియర్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. థానోస్ ఆర్మీని ఆపడం వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు అని వీళ్ళు రియలైజ్ అవుతున్న టైంలో స్టార్మ్ బ్రేకర్ ని చేజెక్కించుకున్న మైటీ థార్ బైఫ్రాస్ట్ ద్వారా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టుగా గ్రేటెస్ట్ సూపర్ హీరో ల్యాండింగ్ చేసి థానోస్ ఆర్మీ తుప్పు రేగొడుతూ వకాండాలో దుమ్ము రేపుతాడు. థార్ చనిపోయాడు అనుకుంటున్న బ్యానర్ కి థార్ మళ్లీ కనపడడం, అలాగే ఆల్ట్రాన్ ని ఆపిన దాదాపు 3 సంవత్సరాల తర్వాత మళ్లీ థార్ ని చూసిన బ్లాక్ విడో అండ్ కెప్టెన్ కి హోప్స్ మరింత పెరగడమే కాకుండా తన ఫుల్ పవర్స్ ని అన్లాక్ చేస్తూ స్టార్మ్ బ్రేకర్ తో రెచ్చిపోతున్న థార్ ఆ బ్యాటిల్ గ్రౌండ్ లోకి ఎంటర్ అయిన తర్వాత వార్ ఆల్మోస్ట్ వన్ సైడ్ అయిపోతుంది. దాంతో థానోస్ ఆర్మీలో ఉన్న అవుట్ రైడర్స్ మ్యాసివ్ మల్టీవీల్డ్ అసాల్ట్ వెహికల్స్ ని ఫీల్డ్ లోకి పంపించడంతో వాటిని ఆపడానికి వాండా రంగంలోకి దిగుతుంది. విజన్ దగ్గర నుంచి వాండా వేరైంది అని ప్రాక్సిమా గ్లేవ్ కి సిగ్నల్ ఇవ్వడంతో స్టోన్ ని చేజెక్కించుకోవడానికి విజన్ పై గ్లేవ్ అటాక్ చేస్తాడు. విజన్ కి అసిస్ట్ చేయడానికి బ్యానర్ అక్కడికి రీచ్ అయినప్పటికీ కల్ తనతో ఎంగేజ్ అవడంతో హల్క్ లా మారలేకపోతున్న బ్యానర్ ఏదోలా కష్టపడి హల్క్ బస్టర్ ని యూజ్ చేసి కల్ ని చంపేస్తాడు. ఇంకా కెప్టెన్ అసిస్ట్ చేయడంతో గ్లేవ్ బ్లేడ్ తోనే విజన్ గ్లేవ్ ని కూడా చంపేస్తాడు. అదే టైంలో ప్రాక్సిమాతో ఎంగేజ్ అయిన ఒకోయే అండ్ నటాషాని కాపాడుతూ వాండా ప్రాక్సిమాని చంపేస్తుంది. సరిగ్గా ఇదే టైంలో టైటాన్ పై సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. సోల్ స్టోన్ ని చేజెక్కించుకున్న తర్వాత టైటాన్ పైకి తిరిగి వచ్చిన థానోస్ తో అక్కడ తన కోసమే ఎదురు చూస్తున్న టీం ఎంగేజ్ అవుతుంది. అదే టైంలో నెబ్యులా కూడా అక్కడికి చేరడంతో ఆల్రెడీ 4 స్టోన్స్ ని చేజెక్కించుకున్న థానోస్ కి పెద్దగా ఇబ్బంది కాకపోయినా తనకి అగెయిన్స్ట్ గా ఫైట్ చేసే వాళ్ళ లిస్ట్ లో తన అడాప్టెడ్ డాటర్ కూడా చేరుతుంది. వాళ్ళందరూ చాలాసేపు కొట్టుకున్న తర్వాత స్ట్రేంజ్ అసిస్ట్ చేయడంతో మ్యాంటిస్ తన పవర్స్ ని యూజ్ చేసి థానోస్ ని టెంపరీగా నిద్రపుచ్చుతుంది. అదే అదనుగా తీసుకుని థానోస్ చేతికి ఉన్న గాంట్లెట్ ని స్పైడీ అండ్ ఐరన్ మ్యాన్ తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటే థానోస్ డాటర్ అండ్ తన లవర్ అయిన గమోరా ఏమైందో తెలుసుకోవడానికి పీటర్ క్విల్ ట్రై చేస్తాడు. గమోరా ఏది అడుగుతాడు పీటర్. తను బాధపడుతున్నాడు, సంతాపాన్ని తెలియజేస్తున్నాడు అంటుంది మ్యాంటిస్. వీడిలాంటి రాక్షసుడు ఎందుకు బాధపడతాడు అంటాడు డ్రాక్స్. గమోరా తనని వాడు వార్మియర్ కి తీసుకువెళ్లాడు, కానీ వాడొక్కడే సోల్ స్టోన్ తో తిరిగి వచ్చాడు. గమోరా రాలేదు అంటుంది నెబ్యులా. అక్కడేం జరిగింది, ఇప్పుడేం జరగబోతుందో అర్థమైన టోనీ, క్విల్ తొందరపడకు, మనకి గాంట్లెట్ ఆల్మోస్ట్ వచ్చేసింది, ఎంగేజ్ అవ్వకు అని అంటాడు టోనీ. తన మదర్ తర్వాత తను మళ్లీ అంతగా ప్రేమించిన తన గమోరా తనకి దూరమైంది అని తెలుసుకున్న క్విల్ అక్కడ తను ఎందుకున్నాడో కూడా మర్చిపోతూ పీటర్ నెబ్యులా అబద్ధం చెప్పిందని చెప్పు, నువ్వు అది చేయలేదని చెప్పు అని థానోస్ అడిగితే మ్యాంటిస్ తో కంట్రోల్ చేయబడుతున్నప్పటికీ థానోస్ నాకు వేరే మార్గం దొరకలేదు అని బాధపడుతూ చెప్తాడు. దాంతో పీటర్ పట్టరాని కోపంతో థానోస్ పై అటాక్ చేయడంతో థానోస్ బ్రేక్ ఫ్రీ అయి వాళ్ళందరిపై అటాక్ చేస్తాడు. థానోస్ తన దగ్గరున్న 4 ఇన్ఫినిటీ స్టోన్స్ ని వాడుతూ స్ట్రేంజ్ పై అటాక్ చేస్తుంటే స్ట్రేంజ్ తన దగ్గరున్న ఇన్ఫినిటీ స్టోన్ ని వాడకుండానే థానోస్ కి ధీటుగా సమాధానం చెప్తాడు.
అలాగే టోనీతో ఎంగేజ్ అయిన థానోస్ తను మొదటిసారి స్పేస్ స్టోన్ ని దక్కించుకోవడానికి ఎర్త్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తూ దానిపై అటాక్ చేసినప్పుడు స్పేస్ లో ఉన్న తన షిప్ ని కూల్చేసిన స్టార్క్ గురించి తెలుసుకున్న థానోస్ మనిద్దరి దారులు వేరైన ఆశయం ఒక్కటే అన్నట్టు నేను నిన్ను గౌరవిస్తున్నాను. నా పని ముగించిన తరువాత ఇంకా సగం జనాభా బ్రతికే ఉంటారు. వాళ్ళు నిన్ను గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను అంటూ తన దగ్గరున్న 4 స్టోన్స్ ని యాక్టివేట్ చేసి టోనీని చంపేయబోతున్నాడు అన్న టైంలో ఏ స్టోన్ అయితే థానోస్ కి దక్కనివ్వకుండా ఉండటానికి ఎవరు చనిపోయినా లెక్క చేయను అని స్ట్రేంజ్ టోనీతో చెప్పాడో తనని చంపకుండా వదిలేస్తే ఈ స్టోన్ ని నీకు ఇచ్చేస్తాను అని థానోస్ తో ఒప్పందం కుదుర్చుకుని అదే స్టోన్ ని థానోస్ కి ఇచ్చేస్తాడు. ఇంకా మిగిలిన ఒక స్టోన్ ని దక్కించుకోవడానికి థానోస్ ఎర్త్ మీదకు వెళ్తాడు. అదే టైంలో వకాండాపై థానోస్ ఆర్మీ మొత్తాన్ని న్యూట్రలైజ్ చేసిన టీం థానోస్ అక్కడికి రావడంతో తనపై అటాక్ చేస్తూ ఉంటారు. కానీ వాళ్లతో ఫైట్ చేస్తూ ఒక్కొక్కలుగా చంపే ఓపిక, ఆసక్తి థానోస్ కి లేదు. తనకి కావాల్సిన ఆ ఒక్క స్టోన్ ని చేజెక్కించుకున్న తర్వాత ఒకే స్నాప్ తో యూనివర్స్ లో ఉన్న హాఫ్ పాపులేషన్ ని సఫా చేస్తాడు కాబట్టి తన దగ్గర ఉన్న స్టోన్స్ తో వాళ్ళని న్యూట్రలైజ్ చేస్తూ మిగిలిన మైండ్ స్టోన్ కోసం అడ్వాన్స్ అవుతూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళెవరూ థానోస్ ని ఆపలేరు అని తెలుసుకున్న విజన్ వాండాతో మన దగ్గర ఎక్కువ టైం లేదు. ఈ స్టోన్ తన చేతికి దక్కితే యూనివర్స్ లో ఉన్న సగం పాపులేషన్ చనిపోతుంది. ఇది నువ్వు చేయాల్సిన పని కాదు. కానీ ఈ స్టోన్ ని డిస్ట్రాయ్ చేయగలిగే ఏకైక పవర్ నీ దగ్గర మాత్రమే ఉంది. ఈ స్టోన్ ని డిస్ట్రాయ్ చేసే ప్రాసెస్ లో నేను పోయినప్పటికీ నువ్వు నన్ను ఎప్పుడూ హర్ట్ చేయు అంటూ విజన్ వాండాని కన్విన్స్ చేయడంతో మైండ్ స్టోన్ ని చేజెక్కించుకోవడానికి తన వైపు వస్తున్న థానోస్ ని ఒక పక్క ఆపుతూనే వాండా మైండ్ స్టోన్ ని డిస్ట్రాయ్ చేస్తుంది. దాంతో విజన్ కూడా చనిపోతాడు. వాళ్ళు అనుకున్నట్టుగా మైండ్ స్టోన్ ని డిస్ట్రాయ్ చేసినప్పటికీ థానోస్ అప్పటికే టైమ్ స్టోన్ ని అక్వైర్ చేసి ఉండడంతో వాళ్ళెవరూ ఊహించని విధంగా టైమ్ స్టోన్ ని యూజ్ చేసి మైండ్ స్టోన్ డిస్ట్రక్షన్ ఈవెంట్ ని రివైండ్ చేసి స్టోన్ తో సహా విజన్ ని ఎగ్జిస్టెన్స్ లోకి వచ్చేలా చేస్తాడు థానోస్. వాండా చేసిన సాక్రిఫైస్ ఏంటో థానోస్ రికగ్నైజ్ చేసినప్పటికీ తను అనుకున్న పని సాధించడానికి తనకెంతో ఇష్టమైన తన కూతుర్నే చంపిన థానోస్ వాండా చూస్తూ ఉండగానే విజన్ నుండి మైండ్ స్టోన్ ని ఫోర్స్ఫుల్ గా రిమూవ్ చేసి విజన్ ని రెండోసారి చంపేస్తాడు. తను అనుకున్నట్టుగా 6 ఇన్ఫినిటీ స్టోన్స్ తన గాంట్లెట్ లోకి చేరడంతో ఇంకా స్నాప్ కి సిద్ధపడుతున్న థానోస్ ఊహించని విధంగా గాడ్ ఆఫ్ థండర్ గాల్లో నుంచే తన స్టార్మ్ బ్రేకర్ తో థానోస్ పై అటాక్ చేస్తాడు. తను 6 ఇన్ఫినిటీ స్టోన్స్ ని యూజ్ చేసి దానిని ఆపడానికి ట్రై చేసినప్పటికీ అది నేరుగా తన గుండెల్లో దిగుతుంది. నిన్ను చంపేస్తానని చెప్పాను కదా అంటాడు థార్. నువ్వు నా తలకి గురిపెట్టి ఉండాల్సింది అంటాడు థానోస్. థానోస్ తర్వాత ఏం చేయబోతున్నాడో థార్ రియలైజ్ అయ్యే లోపే థానోస్ తన దగ్గరున్న ఇన్ఫినిటీ గాంట్లెట్ తో చిటికేస్తాడు. తను అనుకున్నది సాధించడానికి తన జీవితంలో తనకంటూ ఉన్న ఒకే ఒక అటాచ్మెంట్ అయిన తన అడాప్టెడ్ డాటర్ అయిన గమోరాని చంపాను అనే గిల్టీ ఫీలింగ్ తో ఉన్న థానోస్ కి ఆ గిల్టీ ఫీలింగ్ మేనిఫెస్ట్ అయి సోల్ వరల్డ్ లో చిన్నపిల్లగా ఉన్న గమోరా రూపంలో ఒక విజన్ లా కనపడుతుంది. ఆ విజన్ లో గమోరా నువ్వు అనుకున్నది సాధించావా, దాని మూల్యం ఎంత అని థానోస్ ని అడిగితే తను అనుకున్నది సాధించినప్పటికీ తను ఎంతో ప్రేమించిన గమోరాని తానే చంపుకున్నాను అనే గిల్టీ ఫీలింగ్ లో ఉన్న థానోస్ మొత్తాన్ని కోల్పోయాను అని అంటాడు. ఇదంతా ఒక స్ప్లిట్ సెకండ్ లో జరిగిన తర్వాత నువ్వేం చేసావు అని థార్ అడుగుతుంటే థానోస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాంతో థానోస్ తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగానే యూనివర్స్ లో ఉన్న హాఫ్ పాపులేషన్ ని ఎగ్జిస్టెన్స్ లో నుంచి రిమూవ్ చేయగలుగుతాడు. వాళ్ళల్లో ఎర్త్ పైన బక్కీ, టచెల్లా, గ్రూట్, శామ్, వాండా రెడ్ డస్ట్ తో రెడ్ రూమ్ మిషన్స్ ని ఎగ్జిక్యూట్ చేయడానికి గ్లోబల్ గా ఇంప్లాంట్ అయిన మిగిలిన విడోస్ ని ఫ్రీ చేయడానికి ట్రై చేస్తున్న ఎలీనా, తన మదర్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే తనకి సపోర్ట్ గా హాస్పిటల్లో కూర్చున్న కేరల్ డాన్వర్స్ ఫ్రెండ్ కూతురైన మోనికా రాంబో, హౌస్ అరెస్ట్ లో ఉన్నప్పటికీ తన ఫ్యామిలీతో క్వాలిటీ టైం ని స్పెండ్ చేస్తున్న హాకై వైఫ్ అండ్ 3 పిల్లలు, ఇంకా చాలా 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 మంది ఎగ్జిస్టెన్స్ లో నుంచి రిమూవ్ చేయబడతారు. అలాగే వాళ్ళ గోస్ట్ ఫ్రెండ్ అయిన ఏవాకి క్వాంటమ్ ఎనర్జీ పార్టికల్స్ ని ఎక్వైర్ చేయడానికి క్వాంటమ్ రెల్మ్ లోకి స్కాట్ వెళ్తే తనకి అసిస్ట్ చేస్తూ బయటే ఉన్న పిమ్ ఫ్యామిలీలో ఉన్న 3 కూడా డస్ట్ గా మారతారు. దాంతో స్కాట్ లాంగ్ క్వాంటమ్ రెల్మ్ లోనే ట్రాప్ అయిపోతాడు. అలాగే న్యూయార్క్ సిటీలో మేరియా హిల్ అండ్ నిక్ ఫ్యూరీ కూడా డస్ట్ గా మారతారు. కానీ దానికంటే ముందు ఇలాంటి ఎమర్జెన్సీస్ కోసమే తనని పిలవడానికి అన్నట్టు కేరల్ డాన్వర్స్ ఫ్యూరీకి ఇచ్చిన పేజర్ ని యాక్టివేట్ చేసి కేరల్ డాన్వర్స్ ఏకేఏ కెప్టెన్ మార్వెల్ కి ఫ్యూరీ సిగ్నల్ ని పంపిస్తాడు. అలాగే టైటాన్ పై మిగిలి ఉన్న టీంలో టోనీ, నెబ్యులా తప్ప మ్యాంటిస్, డ్రాక్స్, క్విల్,
1,40,46,500 ఆల్టర్నేట్ టైమ్ లైన్స్ ని చూసిన డాక్టర్ స్ట్రేంజ్ టోనీతో థానోస్ ని ఆపడానికి వేరొక మార్గం లేదు అని చెప్తూ డస్ట్ గా మారతాడు. తనకు కూడా ఏదో జరగబోతుంది అని స్పైడీ సెన్స్ తో రియలైజ్ అయిన పీటర్ పార్కర్ తన మెంటర్ అయిన టోనీ స్టార్క్ చేతుల్లో డస్ట్ గా మారుతూ, నాకు చనిపోవాలని లేదు, నువ్వు అనుకున్నట్టుగా నేను చేయలేకపోయాను, ఐఎమ్ సారీ అని చెప్తూ పీటర్ కూడా వెళ్ళిపోతాడు. వాడనుకున్నది సాధించాడు అని నెబ్యులా అంటుంది. వాళ్ళు ఎంతలా కష్టపడినా థానోస్ ని ఆపలేకపోవడంతో, వాళ్ళు భయపడినట్టుగానే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో ఏం చేయాలో తెలియక ఎర్త్ మీద మిగిలి ఉన్న టీం షాక్ లో ఉండిపోతారు. థానోస్ మాత్రం తను అనుకున్నది సాధించడంతో తను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నట్టుగానే గార్డెన్ ప్లానెట్ పైకి వెళ్లి అందమైన సూర్యోదయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాడు. నెబ్యులా తప్ప తనతో థానోస్ కి అగెన్స్ట్ గా టైటాన్ ప్లానెట్ పై ఫైట్ చేసిన వాళ్ళందరూ డస్ట్ గా మారిపోవడంతో టోనీ నెబ్యులాతో కలిసి గార్డియన్స్ షిప్ లో ఎర్త్ మీదకి రావడానికి బయలుదేరతారు. కానీ ఆ బ్యాటిల్లో షిప్ ఫ్యూయల్ సెల్స్ డ్యామేజ్ అవడంతో వాళ్ళు ఏదో ఒకటి చేసి ఆ షిప్ లో 48 అవర్స్ ట్రావెల్ అయినప్పటికీ ఇంకా అది ఆగిపోవడంతో థానోస్ చిటికి వేసిన దాదాపు 22 రోజుల తర్వాత ఆ షిప్ తో సహా వాళ్ళు ఆ వాస్ట్ ఎంటీ స్పేస్ లో డ్రిఫ్ట్ అవుతూ ఉంటారు. అదే విషయాన్ని పెప్పర్ కోసం ఫేర్వెల్ మెసేజ్ అన్నట్టుగా టోనీ స్టార్క్ ఆ బ్యాటిల్లో డ్యామేజ్ అవగా మిగిలిపోయిన తన సూట్ లో రికార్డ్ చేస్తూ, రేపటికల్లా షిప్ లో ఉన్న ఆక్సిజన్ అయిపోతుంది, ఈ రోజు నేను నిద్రపోయేటప్పుడు నీ గురించి ఆలోచిస్తాను, ఎందుకంటే నేనెప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాను అంటూ మెసేజ్ ని రికార్డ్ చేసి తను ఇంకా రెస్ట్ తీసుకుందాం అనుకునే టైంలో కేరల్ డాన్వర్స్ ఏకేఏ కెప్టెన్ మార్వెల్ అక్కడ ప్రత్యక్షం అవుతుంది. టోనీని నెబ్యులాని షిప్ తో సహా రెస్క్యూ చేసి ఎర్త్ మీదకి తిరిగి తీసుకువెళ్తుంది. అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయిన టోనీ రికవర్ అవుతూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ థానోస్ ఎక్కడికి వెళ్లాడో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. నెబ్యులా తన ఫాదర్ తనకి చిన్నప్పటి నుంచి తను అనుకున్న పని సాధించిన తర్వాత గార్డెన్ కి వెళ్తాను అని చెప్తూ ఉండేవాడు అని అంటుంది. ఎర్త్ మీద తను స్నాప్ చేసినప్పుడు వచ్చిన పవర్ సర్జ్ 2 రోజుల క్రితం ఒక ప్లానెట్ మీద వచ్చింది అని రాకెట్ చెప్పడంతో మిగిలిన వాళ్ళందరూ కలిసి థానోస్ ని అంతం చేసి స్టోన్స్ ని చేజిక్కించుకోవడానికి అక్కడికి వెళ్తారు. కానీ అక్కడ కూడా వాళ్ళకి నిరాశ ఎదురవుతుంది. తను అనుకున్న పనిని పూర్తి చేసిన తర్వాత థానోస్ ఆ స్టోన్స్ ని యూజ్ చేసి స్టోన్స్ ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇంక చేసేది లేక థార్ థానోస్ తనకి మొదటిసారిగా చెప్పినట్టుగానే స్టార్మ్ బ్రేకర్ తో తన తల నరికేస్తాడు. దాంతో వాళ్ళకి అప్పటి వరకు ఉన్న ఒక్క ఆశ కూడా పోవడంతో వాళ్ళున్న ఆ విశ్వంలో వేల కోట్ల మంది చనిపోయారు, దానికి వాళ్ళేమీ చేయలేరు అనే చేదు నిజాన్ని తెలుసుకున్న మిగిలి ఉన్న ఆ మైటీ అవెంజర్స్ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిగిలిపోతారు. ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. అలాగే ఇప్పటికీ టైం లైన్ దాదాపు హాఫ్ కి రీచ్ అయింది కాబట్టి టైం లైన్ మొత్తాన్ని అన్ఇంటరప్టెడ్ గా చూద్దాము అనుకునే వాళ్ళకి కన్వీనియంట్ గా ఉంటుంది అని ఇప్పటి వరకు వచ్చిన అన్ని పార్ట్స్ ని కన్సోలిడేట్ చేసి ఒక వీడియోని అప్లోడ్ చేయబోతున్నాం. హోప్ యూ విల్ ఎంజాయ్ దట్ అన్ఇంటరప్టెడ్ హాఫ్ ఆఫ్ టైం లైన్ వీడియో. వీలైనంత త్వరలో నెక్స్ట్ పార్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అప్పటి వరకు టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.